పాక్ వార్ ముదురుతుంది. మరోసారి రెండు దేశాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. కందహార్లో పౌరులపై పాక్ సైన్యం కాల్పులు జరిపి 7 ఆఫ్ఘాన్ పౌరులను చంపేసింది. మృతదేహాలను పాక్ సైన్యం తీసుకువెళ్లిందని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. కాబూల్పై పాక్ వైమానిక దాడుల తర్వాత భీకరంగా తాలిబాన్ సైన్యం విరుచుకుపడుతోంది. ప్రతీకార దాడులు మిక్సాయని గతంలోనే తాలిబాన్ ప్రకటించింది. తాజాగా రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. పాక్ దాడులను ఆఫ్ఘాన్ సైన్యం తిప్పికొడుతుంది. ఇటీవలే ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పర్యటించారు. మునీర్ పర్యటన తర్వాత టెన్షన్లు పెరిగాయి. ఆఫ్ఘాన్ పౌరులే లక్ష్యంగా కాల్పులకు దిగుతుంది పాకిస్తాన్ సైన్యం. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ఇంటి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, పాక్ పై మధ్య కాల్పుల యుద్ధం జరుగుతుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పాకిస్తాన్ బార్డర్స్ మొత్తం కూడా రెండు దేశాల మధ్య ఘర్షణలు చాలా తీవ్రమైనని చెప్పాలి. పాకిస్తాన్ ఎప్పుడైతే కాబూల్ పైన దాడి చేసిందో ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేసింది, ఆర్మీ క్యాంప్స్ పైన దాడి చేసింది. 58 మంది సైనికుల్ని హతమార్చి ఆ సైనికులని శవపేటికల్లో పెట్టి మళ్ళీ పాకిస్తాన్ కు అప్పగించారు. ఓవైపు ఇంకా కొంతమంది పాకిస్తాన్ సంబంధించినటువంటి సైనికులు కూడా ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో బందీలుగా ఉన్నారు. సో ఇట్లాంటి క్రమంలోనే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో వైరం చాలా తీవ్రతరం అవుతోంది. మరోవైపు ఆఫ్ఘాన్ తో ఉన్నటువంటి అన్ని సంబంధాలు నిలిపివేస్తున్నట్లు కూడా ఇప్పటికే చెప్పారు. ఖవాజా ఆఫీస్ మాట్లాడడం జరిగింది, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి. మరోవైపు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఒక సస్పెన్స్ ప్రతిష్టంభన మాత్రం కనిపిస్తోంది. సో శత్రుత్వాలు లేవు అని అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఖవాజా ఆసిఫ్ అంటున్నటువంటి మాటలు ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం చాలా ప్రతికూలంగా ఉన్నాయి, ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటామంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ సైనిక బెదిరింపులకు కూడా అటు ఆఫ్ఘనిస్తాన్ రెస్పాండ్ అవుతోంది. ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము లక్ష్యంగా చేసుకోలేదు, కేవలం వాళ్ళ రహస్య స్థావరాలు మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్టు కూడా ఆఫ్ఘనిస్తాన్ చెప్పడం జరుగుతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ సంబంధించినటువంటి టీటీపీ చీఫ్ నూర్ వలీ మసూద్ గురించి అడిగితే పాకిస్తాన్ సంబంధించినటువంటి సైనిక అధ్యక్షుడు తాము లక్ష్యంగా చేసుకున్న వాళ్ళ భూభాగంలో ఉన్నారు, మా దగ్గర లేరు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరోవైపు అటు ముత్తాకి కూడా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మాట్లాడారు. పాకిస్తాన్ తప్ప పొరుగు దేశాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో కజకిస్తాన్ లేదంటే అక్కడటువంటి మిగతా దేశాలు ఇజ్రాయిల్ లాంటి దేశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తమతో సంతోషంగానే ఉన్నాయి, మాకు ఎవరితో గొడవలు లేవు. ఆఫ్ఘాన్ లో ఒక రకమైనటువంటి పీస్ ఉంది, బట్ పాకిస్తాన్ మాత్రమే మా పొరుగు దేశం కాదు, ఇంకో 5 దేశాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మాతోటి సంతోషంగానే ఉన్నాయి, ఒక పాకిస్తాన్ మాత్రమే మాతోటి వైరం ఎంచుకుంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. మోరోవర్ అటు ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి భారత్ లో పర్యటనలు 8 రోజుల పర్యటన నడుస్తున్నటువంటి క్రమంలో కొంతవరకు పాకిస్తాన్ లో కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. భారత్ ఉగ్రవాదులకు అడ్డగా అంటే ఆశ్రయం ఇస్తోందంటూ కూడా పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి మాటలు. బట్ ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ వెనక మాత్రం భారత్ ధైర్యం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ని భారత్ ఏ రోజు కూడా ఉగ్రవాద సంస్థగా చూసినటువంటి పరిస్థితి లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఒక కొత్త ప్రభుత్వాన్ని జాతీయ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆఫ్ఘనిస్తాన్ అధికారికంగా అన్ని దేశాలతో పాటు పాల్పంచుకునే విధంగా, ప్రపంచ వేదికలపైన పాల్గొనే విధంగా భారత్ ని మద్దతు అడుగుతుంది. దాంట్లో భాగంగానే భారత్ కూడా సహాయక సహకారాలు అందిస్తుంది. నేపథ్యంలో పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య వైరం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దేవిక. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముక్తాకి. న్యూఢిల్లీ నుంచి పాక్ కు గట్టి హెచ్చరికలు చేశారు. పాక్ తమతో చర్చలకు వస్తే సరి, లేదంటే ఎలా డీల్ చేయాలో తెలుసన్నారు. ఇతర పొరుగు దేశాలు ఆఫ్ఘాన్ తో సఖ్యంగానే ఉంటున్నాయని, ఒక్క పాకిస్తాన్ కు ఏమైందో ఆ దేశ పాలకులే తెలుసుకోవాలని హితవు పలికారు. ముందుగా పాక్ లో నెలకొన్న అలజడులపై దృష్టి పెట్టాలని చురకలు వేశారు. తాము పాక్ పౌరులకు వ్యతిరేకంగా కాదని, అక్కడి ప్రజలు కూడా ఆఫ్ఘాన్ తో స్నేహమేనని కోరుకుంటున్నారని ముక్తాకి తెలిపారు. अफगानिस्तान और पाकिस्तान के दरमियान जो ड्यूरेंट लाइन है वो 2500 किलोमीटर है, 2400 से ऊपर किलोमीटर लाइन है, खत है। और ये पहाड़ी इलाका, ये कबायली इलाका, ये न चंगेज ने कंट्रोल किया, न अंग्रेज ने, ये न
सिर्फ उन्होंने कंट्रोल किया ना अमेरिका और नेटो ने, तो ये इलाका अगर कंट्रोल हो सकता है और यहाँ पे अमन अमान अगर मुमकिन है तो वो पॉल्यूशन से हो सकता है, तो वो नरमी और मुफाहमा और मुज़ाकरात से हो सकता है, वो जोर से नहीं हो सकता है। अगर पाकिस्तानी सैड हमारे हुकूमत से अगर इसी खिते में अमन चाहता है तो जाहिर है कि पाकिस्तान का फौज भी हमारा फौज से ज्यादा है, वो टेक्नोलॉजी में भी वो आगे है, उसका इंटेलिजेंस भी मजबूत है, तो वो खुद क्यों नहीं कंट्रोल नहीं करता है। ये जो लड़ाई होते हैं ये तो आईनी बाउंड्री आईनी ड्यूरेंट लाइन पे तो नहीं होता है, ये तो 400, 500, 800, 1000 किलोमीटर अंदर पाकिस्तान के अंदर जंग हो रहा है, तो ये खुद कंट्रोल करे। हमने जब इतना बड़ा अफगानिस्तान कंट्रोल किया है और 40 साल की लड़ाई के बाद कंट्रोल किया है और बहुत कम वसाइल पे हमने कंट्रोल किया है, अब खुद को कंट्रोल नहीं कर सकता है। ये लोग तो एक रात में 500 किलोमीटर जाना और उधर काम करना फिर आना, ये तो हो ही नहीं सकता है। रास्ते में आपका सैकड़ों चेक पॉइंटें हैं, तो आप क्यों उसको कंट्रोल नहीं करें, तो आप अपने आवाम क्यों एतमाद में नहीं लेता है। हम फिर भी ये बात करता हूँ कि पाकिस्तानी आवाम, पाकिस्तानी सियासून और पाकिस्तान के हुकूमत के अंदर बहुत सारे लोग वो ये जंजाल और ये जंग नहीं चाहता है, हम भी नहीं चाहता है, लेकिन ये जो बाजी हल्के हैं उसको भी सोच करना चाहिए, उसको भी फिक्र करना चाहिए। खिते में जंग का क्या फायदा है, किसी और की खुशहाली के लिए क्यों अपना लोग तकलीफ में डालता है, क्यों खूनरेजी करता है। तो एक मुमलकत के हरीम को नकस करना ये तो छोटा बात नहीं है। अगर हमारे तरफ मुश्किल है तो एक पाकिस्तान तो हमारे पड़ोसी नहीं है, ईरान है, चीन है, ताजिकिस्तान है, उज्बेकिस्तान है, तुर्कमेनिस्तान है, वो ममालिक का क्यों शिकायत नहीं है, हमारे खिते के ममालिक का क्यों शिकायत नहीं है। ये सब के सब क्यों खुशहाल है। मालूम हुआ कि उसके अंदर बातें ठीक करना चाहिए। जदोजहद हुआ तो फिर अभी अफगानिस्तान अल्हम्दुलिल्लाह वही अफगानिस्तान है, आज़ाद है, अपने पाँव पे खड़ा है और खिते में भी अमन के लिए कोशिश कर रहा है और अंदर 4 सालों से कोई बुरा वाक़या नहीं हुआ है। अफगानिस्तान में बहुत सारे अक़वाम आबाद है, अभी सब के सब शमाल से लेकर जुनूब तक शर्क से लेकर गर्ब तक सारे लोग मुत्तहिद है और इमारत का साथ खड़ा है। तो इमारत का जो पॉलिसी है वो ये है कि पहले तो मुज़ाकरा और मुफाहमा से सब के सब मुश्किलात हल करना चाहता है। हम ज़ीरो टेंशन के तरफदार है और अगर और नहीं चाहता है तो फिर अफगानिस्तान के पास और रास्ते भी है। పాకిస్తాన్ బగ్గుమంటుంది. ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రతరమవుతూ అడ్డుకుంటోంది. గాజాలో మరణాలు, ట్రంప్ శాంతి ప్రణాళికను నిరసిస్తూ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తెహ్రీక్ ఈ లబైక్ పాకిస్తాన్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితులు దిగజారాయి. ఆందోళనకారులను చెదరకొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో లాహోర్లో రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. గాజా యుద్ధం ముగింపుపై పాలస్తీనా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే పాక్ హింసాత్మకంగా మారటం చర్చనీయాంశంగా మారింది. పాలస్తీనాకు మద్దతుగా టీఎల్పీ నిరసనలు చేపడుతుంది. ట్రంప్ శాంతి ప్రణాళిక ప్రకటించిన తర్వాత ఇస్లామాబాద్లోని అమెరికా ఎంబసీ ముట్టడికి ప్లాన్ చేసింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు హింసాత్మకంగా మారుతున్నాయి.
పోలీసుల కాల్పుల్లో టీఎల్పీ చీఫ్ సాద్ రిజ్వీ గాయపడినట్లు తెలుస్తుంది. కాల్పులకు ముందు ఆయన విడుదల చేసిన వీడియోలో ఫైరింగ్ చేయొద్దని పోలీసులను కోరినట్లు కనిపిస్తుంది. చర్చకు తాము సిద్ధమని అభ్యర్థించారు. ఈ వీడియోలో తుపాకీ పేలుళ్ల శబ్దం వినిపించింది. మరొక వీడియోలో పలు వాహనాలు మంటల్లో దగ్ధమవుతున్నాయి. ఆందోళనకారులు ఇస్లామాబాద్ వైపుగా వెళ్తుండగా రోడ్లపై షిప్పింగ్ కంటైనర్లను అడ్డుగా పెట్టారు. వాటిని తొలగించడంతో తాజాగా మరోమారు ఘర్షణలు చెలరేగాయి. టీఎల్పీ ప్రదర్శనలపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాజాలో యుద్ధం ముగుస్తున్న సమయంలో ఈ పార్టీ నిరసనకు దిగటమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో వేడుకలు చేసుకోవాల్సింది పోయి హింసకు దిగటమేంటనే అర్థం కావటం లేదని పాక్ మంత్రి తలాల్ చౌదరి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక నిరసన ప్రారంభం కావటానికే ముందు రోడ్లను దిగ్బంధించి ప్రభుత్వం అతిథిగా స్పందించిందని కొందరు విమర్శించారు.